ఈ శ్రేష్టమైన ఉదయ కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యమును మనం ధ్యానిద్దాం. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అంచె దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంచె దినములయందు మనుషులందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంభవాలు, పరిస్థితుల గురించి మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి అంచె దినములలో ప్రభువైన యేసు ఏ సంభవాలు జరుగుతాయి అని ప్రకటించినాడో ఆ సంభవాలని మనము కళ్ళారా చూస్తూ ఉన్నాము, చెవులారా వింటూ ఉన్నాం. కాబట్టి ఈ అంచె దినాల్లో, ఈ రాకడ దినాల్లో దేవుడు చెప్తున్నాడు, అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అంచె దినాల్లో దేవుడు మనందరి మీద తన ఆత్మను కుమ్మరించాలని కోరుకుంటున్నాడు. మనందరినీ తన ఆత్మతో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి జరుగుతున్నటువంటి ఈ సంభవాల నుంచి మనము తప్పించబడాలి అంటే, జరుగుతున్నటువంటి అపాయకరమైన క్రియల నుంచి నీవు నేను తప్పించబడాలి అంటే పరిశుద్ధాత్మ సహాయము చాలా అవసరమై ఉన్నదని ఎదిగిన వాడై దేవాది దేవుడు మరి ఈ మాటను మనకు తెలియచేశాడు యోవేలు ప్రవక్త ద్వారా. అంచె దినాల యొక్క సంభవాలు ఎలా ఉంటాయి చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుదాం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. ఓకే, సరే నేను చదువుతాను. జనం మీదకి జనమును, మహా భయోత్పాతములను, గొప్ప సూచనలను పుట్టును. ఆమేన్. దేవుని నామం మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, అంచె దినాల్లో జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము అనగా యుద్ధ వాతావరణాలు సంభవిస్తాయి. అక్కడక్కడ గొప్ప భూకంపాలు కలుగుతాయి. మరి తెగుళ్ళు, కరువులు అనగా మనం చూస్తున్నాం, కరోనా వంటి తెగుళ్లను మనం ఎదుర్కొన్నాము. ఇంకా రకరకాల తెగుళ్ళు అనేక ప్రాంతాల్లో కలుగుతున్నాయి. కరువులు తటస్థిస్తున్నాయి. మరి అనేక మందికి ఆహారం దొరక్క, తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు తల్లడిల్లుతూ ఉన్నారు. అలాగే ఆకాశం నుండి మహా భయోత్పాతములు, గొప్ప సూచనలు మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మరి అంత్యకాలంలో జరిగే సంభవాలు అని ప్రభువైన యేసు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఇటువంటి అంత్యకాల సంభవాలు మన కళ్ళ ముందు కనబడుతున్న సమయంలో దేవుడు ఏం చెప్పాడంటే, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. చాలామంది ఆలోచించే ఆలోచన ఏంటంటే, పరిశుద్ధాత్మ అనేది అపోస్తుల కాలంలో కుమ్మరించబడింది అని. అపోస్తుల కాలము కంటే మనము చాలా చివరి దినాల్లో మనం ఉన్నాం. దేవుని రాకడ సమీపించే ఈ దినాలు అతి ముఖ్యమైన అంచె దినాల సమయమై ఉంది. అంచె దినాల్లో మరి అపాయకరమైన కాలములు వచ్చునని మరి 2వ తిమోతి 3వ అధ్యాయం 1-5 వచనాల వరకు వ్రాయబడిన సంభవాలన్నీ కూడా నెరవేరుతున్నటువంటి దినాలలో మనం ఉంటూ ఉన్నాం. ఇటువంటి దినాల్లో దేవుడు చెప్తున్నాడు, మీ మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.
ఆత్మానుసారులుగా మనము మారాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎందుకు మనకు పరిశుద్ధాత్మ అవసరమై ఉంది? అంచె దినాల్లో దేవుడు ఎందుకు తన ఆత్మను అనుగ్రహిస్తానని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని ఆత్మ మీలోను నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆమేన్. కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, నీలో క్రీస్తు ఆత్మ లేకపోతే నీవు ఆయన వాడివి కాదు అని ఒకటే ఒక మాట చెప్తున్నాడు. దేవుని ఆత్మ నీలో నివసించాలి. దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని ఆత్మ యొక్క నింపుదల కొరకు నువ్వు ఎదురు చూడాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మను కుమ్మరించక మునుపు, అంటే ఆయన ద్వారా పరిశుద్ధాత్మ మరి భూమి మీదకి రాక మునుపు, మత్తయి సువార్త 3వ అధ్యాయములో బాప్తిస్మిచ్చి యోహాను పరిశుద్ధాత్మ గురించి ఈ విధంగా చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ గురించి మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయట కనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మిచ్చును. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగును గాక. మారు మనస్సు నిమిత్తము నీళ్లలో బాప్తిస్మము, కానీ నా వెనక వస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. చాలామంది ఒక ఆలోచన ఏంటంటే, నేను నీటి బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టే అని. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నీటి బాప్తిస్మము వేరు, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం వేరు. బాప్తిస్మిచ్చి యోహాను స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, నేను మీకు నీటిలో మారు మనసు నిమిత్తం బాప్తిస్మిస్తున్నాను, కానీ ప్రభు అయిన యేసు వచ్చిన తర్వాత ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చును. అందుకే ప్రభు అయిన యేసు శిష్యులతో ఏం చెప్తున్నాడు? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుగలరని. ఆమేన్. చాలా స్పష్టంగా ప్రభు అయిన యేసు బాప్తిసమిచ్చి యోహాను చెప్పిన మాటలను అపోస్తుల కార్యములో తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు ఎదురు చూడండి, కనిపెట్టండి. యోహాను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాడు, కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలో అగ్ని బాప్తిస్మాన్ని పొందుకోబోతున్నారు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. కాబట్టి నీటి బాప్తిస్మాన్ని, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ప్రభు అయిన యేసు చాలా స్పష్టంగా వేరుపరిచాడు. వేరుపరిచి, నేను నీటితోనూ, మీరు నీటితో బాప్తిసం పొందుకున్నారు, నేను పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మాన్ని ఇవ్వబోతున్నాను. అట్టి బాప్తిస్మాన్ని పొందుకోవడానికి మీరు కనిపెట్టండి అని సెలవిస్తున్నాడు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరి లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, అడుగు ప్రతి వారికి కాదనక తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది మనము అడిగి దేవుని యొద్ద నుంచి పొందుకోవలసినటువంటి బాప్తిస్మం. దేవుని దగ్గర అడగాలి, కనిపెట్టాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మనల్ని మనము సమర్పించుకోవాలి.
ఈ అనుభవాలన్నిటి గుండా మనం నడిచినప్పుడు దేవుడు నీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపుతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొంది నాకు సాక్షులుగా జీవిస్తారు అని ప్రభు అయిన యేసు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ఎందుకు నీవు పొందుకోవాలి? ముఖ్యంగా ఈ అంచె దినాల్లో ఎందుకు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్. కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీకు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు ఈ అంచె దినాల్లో అవసరం. ఆయన అంటున్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను మీకు ఆయన అనుగ్రహించును, సత్య స్వరూపైన ఆత్మను మీకు దయచేయును అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహించబడాలి, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండడానికి. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటే నువ్వు పొందుకునే మేలు ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదువుదాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయును. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే భూమి మీదకు పంపబడతాడో ఆ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో ఆయన పాపము గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి మనల్ని ఒప్పింపజేస్తాడు. పాప జీవితాన్ని ఇక విడిచిపెట్టమని, మరి నీతిమంతునుగా నీవు జీవించాలని, లేని ఎడల నువ్వు తీర్పు పొందుకుంటావని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మన జీవితాలని అంచె దినాల్లో సరిచేస్తాడు. ఎందుకంటే ఈ లోకం ఈ దినాల్లో పాపముతో నింపబడింది. సమస్త విధములైన పాపములతో ఈ లోకము నింపబడి ఉండగా ఈ పాపము నుంచి నిన్ను పరిశుద్ధపరచగలిగేది ఒక్క దేవుని ఆత్మ మాత్రమే. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మట్టుకే నిన్ను పరిశుద్ధపరచగలడు. ఆయన నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పాపము నుంచి విడుదల దయచేస్తాడు, పాప స్వభావం నుంచి విడుదల దయచేస్తాడు, నీకు నూతన స్వభావాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13, 14 వచనముల్లో దేవుని మాట ఈ విధంగా చెప్తూ ఉంది. రోమీలకు రాసిన మీరు పత్రిక శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఎదురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదరు. దేవుని ఆత్మచేత ఎవరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎందురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ వాక్యం స్పష్టంగా మనకేం చెప్తుందంటే ఆత్మచేత శరీర క్రియలను చంపువారిగా దేవుడు మనను మారుస్తాడంట. పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించిన తర్వాత మరి శరీరానుసారమైన జీవితం జీవించి మనము నశించిపోకుండా మనము ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ దినమున దేవుని బిడ్డలంటూ ఎంతమంది శరీర స్వభావంలో జీవిస్తున్నారు, శరీర కార్యాల్లో మునిగి తేలుతున్నారు, లోకానుసారమైన పాపముల నుంచి విడుదల పొందుకోవడంలే. అనేక మంది మరి క్రైస్తవులని చెప్పుకుంటూ
మరి లోకానుసారమైన క్రియలలో మునిగి తేలుతూ ఉన్నారు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మకు వాళ్ళు లోబడ్డం లేదు, లేదా పరిశుద్ధాత్మను వారు పొందుకోలేదు. మరి పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు కూడా తప్పు చేస్తారంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పనులు వాళ్ళు కూడా చేస్తారు. పరిశుద్ధాత్మకు లోబడాలి మనం. పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను సరిచేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మకు మనము లోబడినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఆత్మ చేత మనము శరీర క్రియలను చంపినప్పుడు మనము జీవిస్తామంట. అట్టి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో అట్టి వారు దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎప్పుడైతే నీలోకి వస్తుందో నువ్వు శరీర ప్రకారంగా ఇక నువ్వు జీవించవు, శరీర క్రియలు నువ్వు చేయవు. నీలో ఉన్నటువంటి ఆ శరీర స్వభావం, లోకానుసారమైనటువంటి స్వభావం, మరి లోకానుసారమైనటువంటి పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, లోకానుసారమైన తలంపులు, లోకానుసారమైన మోసపూరితమైన ప్రవర్తనలు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరుస్తాడు. వాటన్నిటి నుంచి నీకు విడుదలిస్తాడు. నూతన స్వభావాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా శరీర క్రియలను ఆత్మ మనలో చంపివేయడం ప్రారంభిస్తుంది. శరీర క్రియ అనేటువంటి రోగ క్రిములను సాతాను యొక్క తంత్రములను మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? చంపివేసి నిన్ను ఆత్మానుసారిగా మారుస్తాడు. అప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనము నడిపించబడతాం. హల్లెలూయా. ఎవరు ఈ ఆత్మ? చాలామంది మరి పరిశుద్ధాత్మ గురించి చాలా హేళనగా మాట్లాడుతుంటారు. ఓ పరిశుద్ధాత్మ పొందుకున్నారయ్యా, వీళ్ళేదో భాషలతో మాట్లాడుతుంటారు, వీళ్ళేదో అరుస్తుంటారు, పెడుతుంటారని. ఎవరు ఈ ఆత్మ? దేవుని వాక్యము ఏం చెప్తుంది పరిశుద్ధాత్మ గురించి? చూడండి, గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము. మరి పరిశుద్ధాత్మ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది చదువుదాం. గలతీ 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. గలతీ 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొదపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు తన మన హృదయంలో దేవుడికి పంపను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము దేవుని కుమారులమై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడిని హృదయంలోనికి పంపాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ ఎవరి ఆత్మ? కుమారుని ఆత్మ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మరూపిగా మనలో నివసిస్తూ ఉన్నాడు, మనలో ప్రవేశించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే ఏదో వేరుగా వచ్చిన, ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆత్మ కాదు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ. హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నేనే తండ్రి అయి ఉన్నానని చెప్పాడు. నన్ను చూసేవాడు తండ్రిని చూసినట్లే అన్నాడు. అలాగే ఆయన వెళుతూ తన ఆత్మను మన మీద ఉంచి వెళ్ళాడు, కుమారుని ఆత్మను. హల్లెలూయా. అనగా ప్రభు అయిన యేసు ఈ దినమున ఆత్మరూపిగా మనలో నివసిస్తూ ఉన్నాడు. కానీ అనేకులు ఈ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుతూ పరిశుద్ధాత్మను దుఃఖపట్టే విధంగా వాళ్ళు మరి దేవుని యొక్క కార్యాలు లేవు, పరిశుద్ధాత్మ క్రియలు లేదు, పరిశుద్ధాత్మ అనేది ఒక ట్రాష్. మరి పరిశుద్ధాత్మ ద్వారా అనేక మంది మరి మనుషులు తోస్తుంటారు, అద్భుతాలని అబద్ధాలు చెప్తుంటారు. మరి దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డామని మనుషులు ఊగిపోతుంటారు. దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత మరి ప్రకటన గ్రంథంలో యోహాను ఏమైనాడంట? చచ్చిన వాడి వలె పడిపోయాడు. యేసు ప్రభు ఎప్పుడైతే నేనే యేసును అని గెత్సేమనే వనంలో ఆయన చెప్పాడో, గెత్సేమనే తోటలో చుట్టూ ఉన్నటువంటి సైనికులు నేల మీద పడిపోయారంట. దేవుని శక్తి ముందు నిలబడే అంత శక్తి నీలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు నిలబడగలిగేంత శక్తి నీలో ఉంటే అప్పుడు దేవుని శక్తి నీకంటే తక్కువ శక్తే? పరిశుద్ధాత్మను గురించి వాళ్ళ అవగాహన లేక అనేక మంది మాట్లాడుతున్నారు. దేవుడు అద్భుతాలు చేయలేడని మాటలు మాట్లాడుతుంటారు. కొంతమంది మోసపూరితంగా అబద్ధాలు చెప్తుండొచ్చేమో, కానీ నిజంగా దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు
దేవుని ఆత్మానుసారంగా నివసించే వాళ్ళు, పరిచర్యలు చేసేవాళ్ళు, మరి దేవుని ఆత్మతో నింపబడిన నిజంగా ఆత్మానుసారంగా నివసిస్తున్నటువంటి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మరి తప్పు పనులు చేయరు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడు కూడా మనము పరిశుద్ధాత్మను దూషించకూడదు. మత్తయి సువార్తలో ఈ మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు చదవండి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయ ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మవిషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చాలా స్పష్టంగా ప్రభు అయిన యేసు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనుషులు చేసే ప్రతి దూషణకు క్షమాపణ ఉంటుంది, ప్రతి విధమైన తప్పును నేను క్షమిస్తాను. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవరైనా దూషించారు, పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవరైనా మాట్లాడారంటే ఈ యుగమందైనా రాబో యుగమందైనా క్షమాపణ లేదు. ప్రభు అయిన యేసు చెప్తున్న మాటలు ఇవి, నేను చెప్పే మాటలు కాదు. ప్రభు అయిన యేసు మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు చాలామంది మర్చిపోయినట్టున్నారు. అందుకే పరిశుద్ధాత్మ గురించి ఈజీగా దూషిస్తారు, సులువుగా పరిశుద్ధాత్మను హేళన చేస్తుంటారు. పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడతారని బైబిల్ రాయబడి ఉంటే వాళ్ళు భాషలు మాట్లాడుతుంటే వెక్కిరింతలు చేస్తుంటారు. అరే, పరిశుద్ధాత్మ లేకుండా నీ ఆత్మ రక్షించబడి పరలోక రాజ్యానికి చేరలేదు. నిన్ను కాపాడి పరలోక రాజ్యానికి చేర్చగలిగినటువంటి ఒకే ఒక్క శక్తిమంతుని ఆత్మ ఏంటంటే ప్రభు అయిన యేసు యొక్క ఆత్మ. ఆ పరిశుద్ధాత్మను దూషిస్తూ పరిశుద్ధాత్మకు విరోధమైనటువంటి తప్పు కానీ ఎవరైనా చేస్తున్నారంటే వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనా రాబో యుగమందైనా పాప క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్మకు విరోధముగా, పరిశుద్ధాత్మ కార్యాలకు విరోధముగా, పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ ఫలములకు విరోధముగా మాట్లాడడం మనం మానివేయాలి. మానివేసి పరిశుద్ధాత్మను మనం గౌరవించాలి. మనం అంచె దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అంచె దినాలు నేను అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను. ఏది అంచె దినాలు? ప్రభువైన యేసు చాలా స్పష్టంగా చెప్పాడు. అంచె దినాల్లో యుద్ధ వాతావరణాలు, కరువులు, భూకంపాలు, ఆకాశంలో భయోత్పాతమైన క్రియలు, ఇవన్నీ కూడా తెగుళ్ళు, ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు అంచె దినాల్లో ఉన్నారని తెలుసుకోండి. మరి ఆ సమయంలో దేవుడు ఇంకా బలముగా తన ఆత్మను కుమ్మరిస్తాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ అంచె దినాలు పరిశుద్ధాత్మ ఉద్యమం రగులుతూ ఉంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనను ఏం చేస్తాడు? మనతో ఎల్లప్పుడూ ఉంటాడంట. ఆయన మనలో నివసిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనలో నివసిస్తూ మనలో ఉన్నటువంటి శరీర క్రియలన్నింటినీ కూడా చంపేందుకు మనకు సహాయం చేస్తాడు. ఇంకొకటిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని మనం తెలుసుకుందాం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సర్వసత్యమైన మార్గంలో నడిపిస్తాడు. అనగా దేవుని మార్గంలో మనం నడిపిస్తాడు. అలాగే జరగబోవు సంగతులను బయలుపరుస్తాడు. అంచె దినాల్లో ఏమి జరగబోతున్నాయి, ఏ విధమైన పరిస్థితులు రాబోతున్నాయి, ఎలాంటి అపాయకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం, దేవుడు సంఘములో ఏ కార్యాలు చేయబోతున్నాడు, నీ జీవితంలో ఏ కార్యాలు చేయబోతున్నాడు, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ప్రతి విషయము పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ లేకపోతే మనకు ముందు వెనక ఎట నడవాలో తెలియక మనం జీవిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు జరగబోయే సంగతులన్నిటిని గురించి కూడా ఆయన బోధిస్తాడంట.
ఆయన నీకు తెలియజేస్తాడంట. మరి పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావా ఈ దినాల్లో? పరిశుద్ధాత్మ నింపబడడానికి నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? దేవా, నాకు నీ ఆత్మను దయచేయనైనా, నీ అభిషేకం నాకు అనుగ్రహించునైనా అని దేవుణ్ణి అడిగే అనుభవాలు నీకున్నాయా? పోనీ ఆత్మతో నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ నీకు తెలియపరుస్తున్నటువంటి ఆలోచనలకు, తెలియపరుస్తున్నటువంటి దేవుని విషయాలకు నువ్వు లోబడుతున్నావా? కొంతమంది ఆత్మను పొందుకోరు, కొంతమంది ఆత్మను పొందుకొని ఆత్మకు లోబడరు. అది తప్పే, ఇది తప్పే. మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి. ఆయన నీతో ఎల్లప్పుడూ ఉండి శరీర క్రియలను చంపుతాడు. తర్వాతగా జరగబో సంగతులను ముందే తెలియపరిచి నిన్ను జాగ్రత్త పరుస్తాడు. హల్లెలూయా. దేవుని చిత్తమైతే మనము రేపు అనగా సోమవారం దినమున ఇంకొన్ని విషయాలు మనం పరిశుద్ధాత్మ గురించి ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అంచె దినముల్లో అందరి మీద నా ఆత్మను మీరు కుమ్మరిస్తాను అని సెలవిచ్చారు తండ్రి. మరి ఈ అంచె దినాల్లో నైనా అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మేము నైనా నీ చిత్తానుసారంగా జీవించుట కొరకు మీరు నీ పరిశుద్ధాత్మను మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, సంఘం అంతటిపై నీ ఆత్మను కుమ్మరించండి నైనా. ప్రతి దేవుని బిడ్డ పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రతి దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అంచకాల ఉజ్జీవము నైనా తండ్రి వారిలో రగలాలి యేసు నామములో. నైనా జరగబో సంగతులను నైనా వారు ఎరిగిన వారిగా, గ్రహించిన వారిగా తండ్రి ప్రతి అపాయం నుంచి వారు తప్పించబడాలి యేసు నామములో. అదేవిధంగా దేవుని యొక్క తోడు ఎల్లప్పుడూ వారు అనుభవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మాకు తోడై ఉంటాడని చెప్పినట్లు ఆ దేవుని తోడుతోనైనా ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి యేసు నామములో. అదేవిధంగా ప్రతి శరీర క్రియలను మరి తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా చంపివేస్తూ ఆత్మానుసారులుగా జీవిస్తూ దేవుని కుమారులుగా ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించేందుకు బిడ్డలకు మీరు కృపను అనుగ్రహించమని, ఆశీర్వదించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మరి అట్టి ఆత్మ సంబంధమైన అనుభవాల్లో మనల్ని నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.